హాయ్, వెల్కమ్ టు ఐకాన్ న్యూస్. నేను మీ సతీష్. ప్రస్తుతం తెలంగాణ రాజకీయం రసవత్తరంగా నడుస్తుంది. అందులోనూ ముఖ్యంగా జూబ్లీ హిల్స్ నియోజకవర్గంలో పోరు నువ్వా నేనా అన్నట్లు సాగుతుంది. అయితే జూబ్లీ హిల్స్ నియోజకవర్గంలో ఉన్న కమ్మ సామాజిక వర్గం ప్రాబల్యం ఎక్కువగా ఉండటంతో వీరి ఓటు ఎవరికి వస్తుంది అనే ఒక డైలమా అయితే ప్రస్తుతం రాజకీయ పార్టీలో నెలకొంది. దీనిపై మనతో మాట్లాడడానికి తెలంగాణ కమ్మ సంఘాల సమాఖ్య తరపున బొడ్డు రవిశంకర్ గారు మనతో ఉన్నారు. వారితో మాట్లాడి దీనిపై ఒకసారి తెలుసుకుందాం. నమస్తే రవిశంకర్ గారు. నమస్తే. జూబ్లీ హిల్స్ నియోజకవర్గంలో గత కొంతకాలంగా మీరు ప్రచారం చేస్తూ ఉన్నారు. ఈ ఓటు అంటే ఇప్పుడు ఈ నియోజకవర్గంలో ఉప ఎన్నిక జరుగుతుంది మాగంటి గోపీనాథ్ మరణం తర్వాత. సో ఈ తరుణంలో అత్యధిక సంఖ్యలో కమ్మ సామాజిక వర్గం ఓట్లున్న ఈ నియోజకవర్గంలో ఈ సామాజిక వర్గం ఓట్లు బీఆర్ఎస్ వైపు ఉంటాయా, కాంగ్రెస్ వైపు ఉంటాయా అంటే మీ సమాధానం ఏంటి? 100% కమ్మ సామాజిక ఓట్లు కాంగ్రెస్ వైపే ఉంటాయి. దీనికి కారణాలు చాలా ఉన్నాయి సతీష్ గారు. ఎందుకంటే అభివృద్ధి ఎక్కడుందో ముందు కమ్మవారు అక్కడ ఉంటారు, నీరు ఎక్కడుంటే అక్కడికి వెళ్ళి అభివృద్ధి చేస్తారు. అట్లానే హైదరాబాద్ డెవలప్మెంట్లో కూడా వారి యొక్క పాత్ర అమోఘంగా ఉంది. అలానే రేవంత్ రెడ్డి గారు కూడా అభివృద్ధి బాటలో వెళ్తున్నారు కాబట్టి కాంగ్రెస్ పార్టీకి సపోర్ట్ చేయాలని చెప్పేసి మేమంతా నిర్ణయించుకోవడం జరిగింది. అయితే కాంగ్రెస్ పార్టీకి స్వతహాగా తెలుగుదేశం పార్టీ కాంగ్రెస్కి వ్యతిరేకంగా ఉంది ఒకప్పుడు. బట్ ఇక్కడ కాంగ్రెస్ పార్టీ అన్నారు. కాంగ్రెస్ పార్టీ కాకుండా తెలుగుదేశం పార్టీలో ఉన్న కీలక నేతలందరూ కూడా బీఆర్ఎస్ పార్టీలో ఉన్నారు ఎక్కువ మంది. మరి మీరేమో ఇప్పుడు కాంగ్రెస్ పార్టీకి ఓట్లు వేయమని అంటున్నారు కమ్మ సామాజిక వర్గాన్ని. దీన్ని ఎలా చూడాలంటారు? ఎందుకు ఓటు వేయాలి, ఏ పార్టీకైనా ఎందుకు ఓటు వేయాలి అని అడిగితే మీరేం సమాధానం చెప్తారు? సార్, మా మనోభావాలన్నీ దెబ్బతిన్నాయి. బీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ గారు మమ్మల్ని ఎన్నో విధంగా అవమానించారు. 53 రోజులు బాబు గారు అకారణంగా అరెస్ట్ అయినప్పుడు చెలరేగిన ఉద్యమాల్లో మీకు ఇక్కడ ఉద్యమాలు ఎందుకు చేసుకుంటారు, రాజమండ్రి జైలు ముందు చేసుకోండి అని అన్నారు. కౌశిక్ రెడ్డి గారు కూడా అనాలోచితంగా అనరాని మాటలు అన్నా కూడా ఆయన్ని ఓ మాట అనకుండా ఆయన సమర్థించుకుంటూ కేటీఆర్ గారు వెళ్ళారు. అలానే మొన్న మధ్య సీఎం రమేష్ గారు మా ఇంట్లో వచ్చి కేటీఆర్ గారు ఇట్లా బూతు మాటలు అన్నారని అన్నారు. దానికి నేను కౌంటర్గా కూడా కేటీఆర్ గారు మీరంటే అన్నానని చెప్పండి, సారీ చెప్పండి, అనలేదంటే నేను అనలేదని ఖండించమని మీ ద్వారానే నేను ఆయనకి సవాల్ చేశాను. ఆయన ఇంతవరకు కూడా దాన్ని పట్టించుకోకుండా వాళ్ళదేముందులే ఏం చేస్తారే అన్నట్టు ఆయన నటిస్తూ తిరుగుతున్నాడు. మరి రాష్ట్రంలో తెలంగాణ రాష్ట్రంలో 25 లక్షల మంది కమ్మ సామాజిక వర్గ ప్రజలు ఉన్నారు. ఇది ఈ జూబ్లీస్ ఎలక్షన్తో కాకుండా ఇంకా ఏ ఎలక్షన్ ముందు వచ్చినా కూడా మా సామాజిక వర్గ ప్రజలు మొత్తం కూడా టీఆర్ఎస్ పార్టీకి ఎగనిస్ట్గానే ఉంటారు. మా మనోభావాలు దెబ్బతిన్నాయి. అంటే ఇప్పుడు మీరేమో కమ్మ సామాజిక వర్గ ప్రతినిధిగా కమ్మ సామాజిక వర్గ ప్రజలందరూ కాంగ్రెస్కి ఓటేయమని చెప్తున్నారు. కానీ ఒక కమ్మ సామాజిక వర్గానికి చెందిన మహిళ బీఆర్ఎస్ పార్టీ తరపున ఎన్నికల్లో పోటీ చేస్తున్నారు. మరి ఎట్లా చూడాలి దీన్ని? మేము మాగంటి కుటుంబానికి మరియు సోదరి సునీతి గారికి ఎగనిస్ట్ కాదు. ఈ కేటీఆర్ ఉన్న పార్టీ ఈ పబ్లిక్ లిమిటెడ్ కంపెనీకి మాత్రమే మేము వ్యతిరేకం. కేటీఆర్ పబ్లిక్ పార్టీ లిమిటెడ్ అంటారా మీరు? అంతేనండి, అంతే. అది ఆయన కుటుంబ పార్టీ. అక్కడ ఎవరికి వాల్యూస్ ఉండవు. ఉదాహరణకి మా నామా గారు కానీ, పువ్వాడు గారు కానీ, మరియు తాత మధు కానీ, మరియు భాస్కర్ రావు గారు కానీ, మరి వీళ్ళందరూ ఎందుకు మౌనంగా ఉన్నారు? కమ్మ సామాజిక వర్గాన్ని టార్గెట్ చేస్తూ కేటీఆర్ గారు అన్నప్పుడు వీళ్ళందరూ ఇట్లా తప్పు, ఇట్లా అనకూడదు, మేము ఎట్లా పబ్లిక్లోకి వెళ్ళి మా ముఖాలు ఎలా చూపించాలని అడగొచ్చు కదా, అడగరు. అంటే పబ్లిక్ లిమిటెడ్ కంపెనీలో పనిచేసే వర్కర్స్కి మాత్రమే అలా బానిసతత్వం ఉంటుంది. కమ్మ సామాజిక వర్గ ప్రతినిధిగా ఇప్పుడు జూబ్లీ హిల్స్ నియోజకవర్గంలో ఉన్న కమ్మ సామాజిక వర్గ ప్రజలకి మీరు ఇచ్చే సందేశం ఏంటి? జూబ్లీ హిల్స్ ఎలక్షన్ ద్వారా ఆయనకి బుద్ధి చెప్పాలి కేటీఆర్ గారికి. మనందరం కూడా మూకుమ్మడిగా 45,000 ఓట్లు ఓన్లీ కమ్మ సామాజిక వర్గానికి సంబంధించినవి ఉన్నాయి కాబట్టి మనందరం మూకుమ్మడిగా మనకు జరిగిన అవమానాన్ని ప్రతీకగా ఈ ఎలక్షన్ ద్వారా కేటీఆర్కి బుద్ధి చెప్పవలసిన ఆవశ్యకత ఉన్నది. అంటే ఇప్పుడు గతంలో కొంతకాలం క్రితం బీఆర్ఎస్ ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి ఆంధ్రోళన తరిమి కొడతాం, ఒక్కొక్కటి అంతు చూస్తాం, ఇళ్ళ మీదకి వచ్చి దాడి చేస్తామన్నారు.
అంటే దీని మీద ఈ ఆంధ్ర ప్రాంత ఓటర్లు ఎవరైతే ఆంధ్ర నుంచి వచ్చి ఇక్కడ సెటిల్ అయ్యి ఈ నియోజకవర్గంలో ఉన్నారో వాళ్ళందరిలోనూ కాస్త వ్యతిరేకత ఉంది. దాన్ని మీరు ఏదన్నా క్యాష్ చేసుకునే ఉద్దేశంతో ఉన్నారా? క్యాచ్ చేసుకోవసం లేదండి. సెట్టర్స్ మొత్తం ఆత్మ గౌరవం గలవాళ్లే. ఈ హైదరాబాదు డెవలప్ అవడానికి అందరి కృషి ఉన్నది, ఒక మా వర్గం కాదండి, అన్ని వర్గాల కృషి ఉన్నది. మరి వాళ్ళందరినీ ఇంత నీచంగా కౌశిక్ రెడ్డి గారు అవమానిస్తూ ఉంటే వాళ్ళందరికీ కూడా ఆత్మాభిమానం దెబ్బతిన్నది. దాని ఫలితమే ఈ రాబోయే జూబ్లీహిల్స్ ఎలక్షన్లో కాంగ్రెస్ పార్టీ విజయం. రవిశంకర్ గారు, ఇప్పుడు కమ్మ సామాజిక వర్గ ఓటర్లు ప్రజలందరూ కూడా కాంగ్రెస్ పార్టీ వైపు మీరు ఓటేయమని చెప్పేసి మీరు అంటున్నారు. దీనికి ముఖ్యమైన కారణం అంటే బీఆర్ఎస్ గతంలో కూడా పరిపాలన బాగానే ఉంది అనే ఒక వ్యాఖ్యలు అయితే అక్కడక్కడ వినిపిస్తున్నాయి. ముఖ్యంగా కమ్మ సామాజిక వర్గం వాళ్ళు కాంగ్రెస్ వైపు ఎందుకు ఓటేయాలంటే మీరు చెప్పే సమాధానం ఏంటి? అదేనండి, కేటీఆర్ గారు అనాలోచితంగా మమ్మల్ని బూతు మాటలు అనరాని మాటలు అంటాం ఒక కారణం. మాకు 5 ఎకరాలు భూమి అన్ని వర్గాల లెక్కే కమ్మ సామాజిక వర్గానికి ఇచ్చారు. అది కేసులో ఉండిపోయింది. దాని క్లియర్ టైటిల్ కల్లా భూమి మాకు ఇవ్వలేదు. అలానే ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు 100 అడుగుల ఎన్టీఆర్ విగ్రహాన్ని బుద్ధ పూర్ణిమ ఆ ప్రాజెక్టు దగ్గర ఎన్టీఆర్ సమాధి దగ్గర పెడతామని మాట ఇచ్చారు. అట్లానే అమీర్పేటలో కూడా ఎన్టీఆర్ గారి విగ్రహాన్ని పెడతామని మాట ఇచ్చారు. అలానే ఎన్టీఆర్ గారికి భారతరత్న ఇవ్వాల్సిందిగా కూడా వారు కూడా కేంద్ర ప్రభుత్వానికి లెటర్ ఇస్తామని మాట ఇచ్చారు. గతంలో మోతీనగర్లో ఎన్టీఆర్ గారి విగ్రహాన్ని పెట్టాలన్నప్పుడు టీఆర్ఎస్ పార్టీ తీవ్రంగా వ్యతిరేకించి ఎన్నోసార్లు ఆ విగ్రహం పెట్టకుండా అవన్నీ కూలగొట్టేసి మా మనోభావాన్ని దెబ్బతినేటట్టు చేశారు. కాబట్టి వీటన్నిటిని పురస్కరించుకొని మేము ఈసారి వీళ్ళకి బుద్ధి చెప్పాలి, ఈ ప్రజాస్వామ్యంలో ప్రజలే బుద్ధి చెప్పాలి. కాబట్టి మా సామాజిక వర్గం మొత్తం కూడా ఈ టీఆర్ఎస్ పార్టీకి వ్యతిరేకంగా కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా ఓటు ఇవ్వాలని నిర్ణయించుకున్నాం. జూబ్లీహిల్స్ ఎలక్షన్స్లో కమ్మ సామాజిక వర్గ ఓటర్లందరూ కాంగ్రెస్ పార్టీ వైపే ఉన్నారంటున్నారు బొడ్డు రవిశంకర్ గారు. దానికి కారణం టీఆర్ఎస్ అధినేత కేసీఆర్, ఆయన తనయుడు కేటీఆర్ అసంబద్ధ వైఖరి, ఆంధ్ర ప్రాంత ప్రజలపై వాళ్ళ దురహంకార పూరిత వ్యాఖ్యలే దీనికి కారణం. సో అందరూ కమ్మ సామాజిక ప్రజలందరూ కాంగ్రెస్ పార్టీకి ఓటేయాలంటూ ఆయన పిలుపునిస్తున్నారు. విఘ్నులైన ప్రజలు ఏం చేస్తారో చూద్దాం. చూస్తూనే ఉండండి ఐకాన్ న్యూస్. మరో అతిథితో మళ్ళీ కలుద్దాం. అంతవరకు మీ సతీష్.